సార్ మీరు చెప్పండి, పోనీ బీజేపీ ఏం చేసింది తెలంగాణకి? బీజేపీకి అన్ని చేస్తున్నాం. ఈరోజు అంతో ఇంతో తెలంగాణలో డెవలప్మెంట్ నడుస్తుందంటే జాతీయ రహదారుల నిర్మాణం, ఎయిర్పోర్ట్ల నిర్మాణం, కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణం, కొత్త రైల్వేల నిర్మాణం, రైల్వే స్టేషన్లు మొత్తం ఎయిర్పోర్ట్ల లాగా నిర్మాణం, రైతులకు వచ్చే కిసాన్ సమ్మాన్ నిధి మీద టెన్షన్గా ప్రతి 3 విడతలు ఏదైతే 2000 పడాలో ప్రతి ఒక్కరు పడటం, ఎంఎస్పి ఇవ్వటము, ఉచితంగా గరీబ్ కళ్యాణ యోజన కింద ఇవ్వటము, ఈ వివిధ విద్యా పథకాల్లో ఏదైతే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్లో 60% ప్రతిదీ వ్యాక్సిన్ ఇచ్చినా, టీబీ మందులు ఇచ్చినా, ఆరోగ్య ఇచ్చినా కూడా ఎక్కడ పోయినా కూడా 60% కేంద్ర ప్రభుత్వం భరించటం. ఈ మహిళలకు ఇచ్చే రుణాల్లో, స్వయం సహాయక సంఘాల్లో ఇచ్చే రుణాల్లో ఏదైతే వడ్డీ రాయితీ ఇచ్చేది, ముద్రా లోన్స్, స్వానిధి, విశ్వకర్మ, ఈవెన్ మీరు కూడా ప్రధానమంత్రి విశ్వకర్మ ఇప్పటికి 40,000 మందికి ఇప్పించాము, ట్రైనింగ్ అయింది. మీరు విశ్వకర్మ స్టేట్ కన్వీనర్ గా ఉండి అంటే మీరు చేసే కార్యకలాపాలు ఎట్లా ఉంటాయి? మేము ఏంటంటే మేము అన్లైక్ స్టేట్ గవర్నమెంట్ రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇక్కడ బీజేపీ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మేము ఓన్లీ అవేర్నెస్ క్రియేటివ్, దట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఆన్లైన్. మేము బూర్నర్సాయి గౌడ్ నేను మొత్తం ఇన్ఛార్జ్ ఉన్నా కూడా పలానా వ్యక్తికి ఇవ్వండి ఇవ్వద్దని ఉన్నది. పలానా వ్యక్తి, అది కూడా స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. సర్పంచ్ కానీ మున్సిపాలిటీ కమిషనర్ కానీ పలానా వ్యక్తి అర్హుడు అంటే మనం పికప్ చేసుకుంటాము. కలెక్టర్ అర్హుడు అంటే పికప్ చేసుకుంటాము, ట్రైనింగ్ ఇస్తాము, 15,000 రూపాయలకి టేబుల్ కిట్ ఛార్జ్ ఇస్తాము, ప్లస్ ట్రైనింగ్ 15 రోజులు అయినందుకు రోజుకి 500 రూపాయలు ఇవ్వటము, ప్లస్ 1 lakh రూపీస్ తక్కువ వడ్డీకి. అందులో 5% వడ్డీ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అది కూడా ఏంటంటే ఎలాంటి ష్యూరిటీస్ లేకుండా, అంటే మార్టగేజ్. చాలామంది పేదలకు ప్రాపర్టీ ఉండదు, బ్యాంక్ వాళ్ళము ప్రాపర్టీ ఉంటే కానీ లోన్ ఇయ్యారు. సో ఆ ష్యూరిటీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. 5% మామూలుగా ఒక 9% వడ్డీ ఉందనుకోండి, 5% అంటే దాదాపు పావలా వడ్డీకి ఇస్తాం. ఎక్కడన్నా ఒక కరప్షన్ కేసు వచ్చిందామా నాకు చెప్పండి? 40,000 మందికి ఇచ్చాము ఇప్పటి వరకు. ఎవ్రీథింగ్ ఆన్లైన్, బ్యాంకు, ఎంఎస్ఎంఈ అండ్ కలెక్టర్, ఇంక్లూడింగ్ నేను ఇన్ఛార్జ్ అయ్యి కూడా ఫలానా వ్యక్తికి ఇవ్వండి ఇవ్వద్దాం. మేము ఓన్లీ అవేర్నెస్, ఈ పథకాలు ఉన్నాయి దీన్ని సద్వినియోగం చేసుకోండి, ఇవి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అవసరం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఎక్కడైనా కష్టం వచ్చి బ్యాంక్ వాళ్ళు ఇబ్బంది పెడితే లోన్ ఇవ్వటానికి మాకు ఇన్ఫామ్ చేయండి, బ్యాంక్ అధికారులతో చెప్పేసి అవసరం అంటే ఇప్పిస్తామనేది అంతవరకే. సెలక్షన్లో కాంగ్రెసా, తెలుగుదేశమా, బీజేపీ, ఇంకోళ్ళ అంటే మీ దగ్గర ఎటువంటి కరప్షన్ లేదని? జీరో కరప్షన్. చూడమ్మా, మోడీ గారు వచ్చాక లెట్ us స్పీక్ ట్రూత్, పొలిటికల్ కరప్షన్ జీరో. పొలిటికల్ కరప్షన్ అనేది ఇప్పుడు 11 ఏళ్ళు అయింది. ఇదివరకు మనకి ఎన్ని ఉండే, రోజుకు నెలకు కొత్త స్కామ్ వచ్చేది, 1,000 కోట్లు 1,00,000 కోట్లు. ఇప్పుడు ఒక్కటి స్కామ్ అంటే నేను చెప్పట్లేదు, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఢిల్లీలో హోటళ్ళన్నీ ఖాళీ. మోడీ గారు ప్రధానమంత్రి అయిన కాంచి స్టార్ హోటల్స్ చాలా వరకు ఖాళీ. ఇదివరకు 10 రోజులకు నెలల కొద్దీ హోటళ్ళల్లో ఉండేది.